ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున జరగబోతుంది. ఇక 15 రోజుల పాటు జరిగే ఈ షూట్లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించే విధంగా దర్శకుడు ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా ప్రభాస్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సంక్రాంతికి ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని తెలుస్తుంది. ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేక అనేక విషయాలు పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అనగా ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉంటుందట. మరి ఆ క్యారెక్టర్లో కొంతమంది హీరోలను తీసుకోవాలని దర్శకుడు అనుకుంటున్నప్పటికీ ఇంకా ఫైనల్ అయితే కాలేదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ క్యారెక్టర్లో కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ని తీసుకోవాలనే ఉద్దేశంలో దర్శకుడు హను రాఘవపూడి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి శివరాజ్ కుమార్కి ఇండియా వైడ్గా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. మరి తను అనుకున్నట్టుగా ఈ క్యారెక్టర్లో శివనను తీసుకుంటే మాత్రం ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ హైప్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుందనే చెప్పాలి. మరి ఈ క్యారెక్టర్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉందా లేదంటే చిన్నగా వచ్చిపోయే క్యారెక్టరేనా అనేది తెలియాలంటే దర్శకుడు ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని మదురై, కారైకుడి లొకేషన్స్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో జయప్రద ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఆల్రెడీ మదురై షెడ్యూల్లో ఆమె జాయిన్ అయ్యారని, ఇమాన్వి జయప్రదల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ కూడా పాల్గొంటారట. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి టీజర్ వచ్చాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.